ముఖ్యంగా చూసుకుంటే కేసీఆర్, కవిత వీళ్ళంతా కూడా ఒక దొంగ నాటకం ఆడుతున్నారు. ఇదంతా కూడా కేవలం ఇది జనాల్ని కన్‌ఫ్యూజ్ చేసి మభ్యపెట్టి కన్‌ఫ్యూజ్ చేయడానికి ఆడుతున్నారు తప్పితే ఇదంతా వాళ్ళలో ఒకటే అని అంటున్నారు సార్. మళ్ళీ కొత్త రకం ఒకటి బయటకొస్తుంది. ఏంటి సార్ దీని మీద ఏమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా? అంటే నిజంగానే కవిత బయటికి రావడం అనేది ఒక నాటకమేనా? అట్లా అని చెప్పలేము. ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చూస్తే న్యాచురల్‌గానే సస్పెండ్ చేసినట్టు కనపడుతుంది. అందుకని ఆయన కంపల్షన్ వైపు నెట్టివేయబడుతుంది. పార్టీ పెట్టడం తప్పనిసరి, ఏదో రోజు పార్టీ పెడుతుంది. గతంలో కూడా మీ ఇంటర్వ్యూలో ఆ మాట అన్నా. ఈరోజు జరుగుతుంది. ఇప్పుడు సస్పెన్షన్ అయిపోయింది, రాజీనామా అయిపోయింది. రేపు మాపు ఆమె పార్టీ ప్రకటన కూడా తప్పదు. ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది ఇంతకుముందు అనుకున్నాం కదా. వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్లో మీరు రాగలుగుతారా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఓన్లీ డబ్బులు చూసి మీ డబ్బులు అయిపోయేంత వరకే మీతో ఉంటారా అన్నది ఇక టైం కెన్ ఓన్లీ టెల్. ఎందుకంటే ఉన్న బీసీ వాదనలో కూడా ఒక బీసీ లీడర్ ఎమర్జ్ అయితే వ్యవహారం వేరు, కానీ మళ్ళీ ఈమె అగ్రవర్ణాలకు చెందినటువంటి లేడీ. సో గతంలో మీకు అధికారంలో నేను ఇప్పుడు మీరు చెప్తున్నారు మాకు నన్ను రానియలేదు, దగ్గర రానియలేదు, అందులో వాటా లేదు, నేను నా సే లేదని ఇప్పుడు అంటున్నారు. కానీ అప్పట్లో అయితే మనందరం ఈమె కూడా పిల్లడే అనుకున్నాం. మామూలుగా అయితే హరీష్, కేటీఆర్, కవిత అండ్ సంతోష్ నలుగురు 4 స్తంభాలని అనుకున్నాను తప్ప ఆమెకు అక్కడ ఆమె తను కోరుకున్న రకమైనటువంటి స్థానం లభించలేదనేది ఈ మధ్య కాలం తెలిసింది మనకి. అంతకుముందు తెలియదు మనకి. ఈ లిక్కర్ స్కామ్ బయటపట్టి జైలు పోయిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది గొడవ. అంతవరకు మనం 4 స్తంభాలు అనుకున్నాం. ఓకే. సో పార్టీ పెట్టుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే దిలీప్ గారు, ఒకవేళ వెళ్తే ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది? అంటే బీజేపీకి అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్కి అవకాశం ఉందా? బీజేపీగా పోతుందని అనుకోను. బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారనే విషయాన్ని సీఎం రమేష్ చెప్పాడు. ఎందుకంటే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. మా అన్న వచ్చి కూడా, మీ అన్న వచ్చాడు, మాట్లాడాడు, రామన్న కూడా వచ్చి ప్రాధేయపడ్డాడు. అధిష్టానం ఒప్పుకోలేదన్నాడు ఆయన. ఈయన ప్రతిపాదించినా, ఈయన ఎంత బతిలాడినా అధిష్టానం ఒప్పుకోలేదు. అంటే ఆ ప్రయత్నాలు జరిగాయి. అది ఏ సందర్భం? సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది అన్నాడు. ఫుటేజ్తో సాగుందన్నాడు. ఆయన దాన్ని ఖండించలేదు. నేను పోలేదని లేదు, పోయానని లేదు, దమ్ముండి చూపించారు, సవాల్ చేయలేదు, ఏమని లేదు. కామున్నాడు ఆయన. అంటే డెఫినెట్గా ఏదో ఉంది జరిగాయి. సో బీజేపీ పోయే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉంది తప్ప ఈ అబ్బాయి దాన్ని క్రిటిసైజ్ కూడా చేసింది. మొత్తం పార్టీని ఖతం చేసే ప్రయత్నం చేశారు, బీజేపీలో కలిపే ప్రయత్నాలు కూడా కుట్రలు జరిగినాయి అనేటువంటి మాట నిన్న కూడా ఇవాళ కూడా అన్నట్టుందా, ఆ మాట అన్నదా. సో ఇప్పుడు ఆమె ఆ పార్టీకి పోతుందని అనుకోను. ఒకటి కేసులు కావచ్చు, మరొకటి కావచ్చు. సరే కేసులు దేవుందండి, పార్టీలో చేరిన తర్వాత అవే స్లో డౌన్ అయిపోతాయి. కానీ బట్ తనకున్న ఆప్షన్ కాంగ్రెస్ ఏమో అనిపిస్తుంది నాకు. కూడా పార్టీ పెట్టదలుచుకోకపోతే కాంగ్రెస్ పోదలుచుకుంటే ఇదివరకు పేపర్లో కూడా వచ్చింది, ఒక 5-6 ఎమ్మెల్యేని తీసుకొస్తే నాకు మంత్రి పదవి ఇస్తారని తను అడిగినట్టు. అది యాంటీ డిఫెక్షన్ అనేది తేలేంత వరకు అంత ఈజీగా ఆ డెసిషన్ తీసుకోరు. సో అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించినట్టున్నాడు. కానీ పార్టీలో నాకు అవసరం లేదు, తీసుకునే నెసిటీ లేదని ఖండించినట్టున్నాడు. కానీ ఇక పార్టీలో ఏముంది, నడుస్తూనే ఉంటాయి ప్రకటనలే, కార్యాచరణే. కాబట్టి స్కోప్ అంటూ ఉన్నది కాంగ్రెస్ పోవడానికే. అది జరగకపోతే కానీ మెయిన్ అయితే ఇంకొక రకమైన అంశం ఒకటి వస్తుంది సార్. మెయిన్ మాత్రం పార్టీ పెడితే అనుకుంటున్నాను. ఇదంతా దీని వెనకాల అంటే ఆమె కూడా అన్నది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే కేసీఆర్, మన హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బ్యాక్ సైడ్ ఉండి నడిపిస్తున్నాడు. అదే అన్నది కదా, ఫ్లైట్లో ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారు. తర్వాతనే నా మీద కుట్రలు మొదలైనాయి, కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని చెప్పమనండి అనే మాట అన్నదా. సో అది ఎప్పుడు జరిగిందో మరి, ఆ ఫ్లైట్ జర్నీ ఎప్పుడో నాకు కూడా కరెక్ట్ తెలియదు, నేను గమనించలేదు. కానీ మరి వాడిద్దరు మాట్లాడుకున్నారేమో. పాలిటిక్స్లో అన్ని సంభవమే కదా. సో హరీష్ అనేవాడు మొదటి నుంచి కాంట్రవర్సీలో ఉన్నాడు. నిన్న కూడా చెప్పినట్టుంది ఆ విషయం. అక్కడ పోయాడు, ఇక్కడ పోయాడు, మళ్ళీ వచ్చి ఇక్కడ ఏది క్యాంప్ రాజకీయాలు నడిపాడు, మళ్ళీ వచ్చి ఇక్కడ చేతులు పట్టుకొని బతిలాడాడు, అక్కడ జరిగిన విషయాలని ఇక్కడ చెప్పాడు. ఆ తర్వాత ఈటర్లో అందరిని బయటికి పంపించారు, ఆయన బలయ్యాడు లీకేజ్ వల్ల అని చెప్పింది. సో ఇవన్నీ పాలిటిక్స్ జరుగుతుంటాయి. హరీష్ ప్రతి ట్రబుల్ షూటర్ కాదు, ఆయన ట్రబుల్ క్రియేటర్. అది ట్రబుల్ క్రియేటర్, ట్రబుల్ షూటర్ కాదు, పెట్టారు కానీ ట్రబుల్ క్రియేట్ చేసేవాడే హరీష్ అన్నది. సో ఆయన మీరు గుర్తించండి, గమనించండి నాన్న అని అన్నను కూడా జాగ్రత్త, రామన్న మీరు జాగ్రత్తగా వార్నింగ్ కూడా ఇచ్చింది. కాబట్టి హరీష్ ఎవరితో మాట్లాడుతున్నాడో, మరి ఏ స్టేజ్లో ఎట్లా ఉన్నాడో మనకు తెలియదు. బట్ నాకు తెలిసి హరీష్ అనేవాడు మొదటి నుంచి కూడా కేసీఆర్కి అత్యంత సన్నిహితుడే. కాకపోతే టెలి స్కామ్ అది జరిగిందో, టెలిఫోన్ ట్యాపింగ్ ఉంది కదా, టెలిఫోన్ ట్యాపింగ్ అప్పుడు ఆయన ఎవరెవరికైతే ఎలక్షన్స్ టైం లోపల ఆర్థిక సాయం చేశాడో అది బయటకు వచ్చిందో తెలిసింది కేసీఆర్. ఆయన తీవ్రంగా మందలించాడని,
అందువల్లనే అతనికి మంత్రి పదవి ఇవ్వలేదని మనం అనడం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కానీ కన్ఫర్మ్ చేసింది. అంతకు ముందు కూడా కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి చేసిన దాంట్లో కూడా మనోడే ఉన్నాడు అన్నట్టు కూడా ఇప్పుడు వార్తలు వచ్చాయి. అందుకే ఆయన ఆ మంత్రి పదవి శాఖ తప్పించారని కూడా వచ్చింది. అవును, శాఖ తీసేసి వేరే శాఖ ఇచ్చారని కూడా వచ్చింది. అది అవన్నీ మనం అనడం కాదు. ఇప్పుడు ఆమె చెప్తాను అప్పుడు విపరీతంగా సంపాదించాడు, అసలు బాధ్యత ఆయనదే అని కావాలని తప్పించారు. అదే ఆ మరకలన్నీ కూడా కేసీఆర్ కనిపిస్తున్నాడు. అది కూడా ఆ స్కామ్ కి సంబంధించిన మరకలు కూడా మా నాన్నకేంటి అని ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు వాటాలు ఎవరికి ఎంత వచ్చాయి ఇప్పుడు మనం ఎట్లా డిసైడ్ చేయగలుగుతాం? కాళేశ్వరం కమిషన్ అయితే కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్. వాళ్ళేమి 100% అపర భగీరథుడు, డిజైనరు అన్ని ఆయనే కదా సార్. మనం కూడా అన్నాం అది. ఆయన ఎవరి మాట ఇల్లేదు, అన్ని తానే నిర్వహించాడు అని ఎప్పటి నుంచో అంటున్నాం మనం. అంతా ఆయనే డిసైడ్ చేస్తాడు, ఇంజనీర్ ఆయన. అన్ని మెగా ఇంజనీరింగ్ సంబంధించి మెగా కృష్ణారెడ్డికి ఆయన కూడా ఉందంట అంటున్నారు. విన్నాము. డెఫినెట్లీ అతను అందరికీ డబ్బులు ఇచ్చాడని రూమరే కదా. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా చందాలు ఇచ్చాడు. అప్పుడున్న పెద్ద కాంట్రాక్ట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ ప్రాజెక్టులో. మళ్ళీ వాళ్ళే పంచుకున్నారనేది తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అది ఇద్దరు ఇంజనీర్లను ఏసీబీ రైడ్ చేస్తే 1000 కోట్లు పట్టుబడ్డాయి. ఇక మనం అన్నవన్నీ నిజమే కదా. కాళేశ్వరం మీద మన అభియోగాలన్నీ కూడా కరెక్ట్ అన్నట్టే కదా. సో 30-40 వేల కోట్లలో అయిపోవాల్సిన కాళేశ్వరం 1,00,000 కోట్లు తీసిపోయినప్పుడు మిగిలిన 50-20 వేల కోట్లు ఎవరు పంచుకున్నారు? ఆ వాటాల్లో మనం కరెక్ట్ చెప్పలేకపోవచ్చు, కానీ అవినీతి జరిగిందన్నది క్లియర్ కనపడుతుంది. ఆ వాటాల్లో తేడా ఉందని ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో కనపడుతుంది. కానీ మా నాన్నకి ఏం సంబంధం లేదు, ఆయన శుద్ధపూస వెన్నపూస అంటే నేను కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇంపాసిబుల్ లేదు. ఓవరాల్ కంట్రోల్ అతనిదే, రెస్పాన్సిబిలిటీ అతనిదే, బాధ్యత వహించాల్సింది. అందుకే ఆ జస్టిస్ కమిషన్ ఆ మాట అన్నది, కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ అని. పేపర్లు వచ్చినాయి కదా బాహాటంగా, పేపర్ హెడ్లైన్స్ రాశాయి, అన్నీ తానే వ్యవహరించిన కేసీఆర్ అని. అది ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది అంటున్నాను నేను. అవును, ఈ తెలివిగా సీఎం దాన్ని బీజేపీ కోర్టులో నెట్టేశాడు ఆ బాల్. అవును, ఎందుకంటే లోకల్ బాడీలో తనకి ఎక్కడ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అవును వెంటనే నెక్స్ట్ ఏం చేయాలి? సిట్టేసో ఏసీబీ చెప్పి అరెస్ట్ చేయాలి. అవును, చేస్తే లోకల్ బాడీస్ వస్తున్నాయి. ఆ ఇంపాక్ట్ సింపతి వస్తే పొలిటికల్గా కాంగ్రెస్ నష్టం అవుతుందని అనుకొని ఆయన అసెంబ్లీ ద్వారా చర్చ ద్వారా ఒక మైలేజ్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు? దీన్ని సత్వరంగా దీని యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటూ సిబిఐకి తోసేశారు. తోసేయగానే తెలివిగా తప్పించుకున్నాడు. కాంగ్రెస్ ఇప్పుడు తన మీద కడుక్కుంది మంచిగా, బీజేపీ నేత మీద పడేసింది అది. సో బీజేపీ అటు వెయిట్ అండ్ సీ వాళ్ళు ఎంత త్వరగా. నిజంగా ఇది ఇప్పుడు తేలదని మనం చాలాసార్లు అనుకున్నాం. కానీ ఇప్పుడు సిబిఐకి అప్పగించిన తర్వాత ఇంకా అసలు ఇప్పుడు అవ్వదు అనేది ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కారణం ఏంటంటే దాదాపు 5,000 చిల్లర ఎంతో అన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయండి సార్. అవును, దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి కేసులే చాలా ఉన్నాయి. వాళ్ళ బాబాయ్ హత్య కేసు కూడా ఒక దాని 10 ఏళ్ళ నుంచి తేల్చలేదు. ఆ కేసులు 10 ఏళ్ళ నుంచి వింటున్నాం మనం, రాలేదు. సో ఇది కూడా రకంగా అయిపోయి ఉండొచ్చు. కానీ ఇనిషియల్ అరెస్ట్ ఉంటే ఉండొచ్చు, అది మనకు కాదలే కదా. ఇనిషియల్గా అరెస్టులు ఉంటాయి. అది ఇంజనీర్లు కావచ్చు, ఇతర ఆఫీసర్లు కావచ్చు, హరీష్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, అండ్ సీఎం కావచ్చు, ఫార్మర్ సీఎం అరెస్టులు జరగవచ్చు. తర్వాత వాళ్ళు కోర్టుకు పోతారు, బెయిల్ తీసుకుంటారు, ఇక నడుస్తూనే ఉంటాయి వాయిదాల మీద వాయిదాలు చొప్పున. ఏళ్ల తరబడి మన కళ్ళెదురు కనపడుతుంది అది. కానీ వాళ్ళు కూడా అరెస్ట్కి సిద్ధంగానే ఉన్నాం, దానివల్ల సెంటిమెంట్ వస్తుంది. దాన్ని తగులుద్దాం అనుకొని కాంగ్రెస్ బదనాం చేద్దాం అనుకున్నారు. అది ఇప్పుడు బీజేపీ మీద పడదు. సిబిఐ కప్పకి బీజేపీ చేశారు దాన్ని అన్నిటిగా. ఓకే.